ప్రస్తుతం మనం ఇక్కడ కొంతమంది గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్తోని ఉన్నాము. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ దగ్గర నుండి కూడా వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు మొన్ననే గ్రూప్ వన్ మెయిన్స్ కూడా రిలీజ్ చేశారు. సో ఇప్పటికీ కొంతమంది యూపీఎస్సీకి ప్రిపేర్ అయిన వాళ్ళు, ఎట్ ది సేమ్ టైం టాప్ ఇన్స్టిట్యూట్లో అంటే ఐఐటీస్లో చదువుకున్న వాళ్ళు, కొంతమంది ఫ్యాకల్టీగా ఉన్నవాళ్ళు కూడా ఈసారి గ్రూప్ వన్ అపియర్ అయ్యారు. సో ఎట్ ది సేమ్ టైం తెలంగాణ అజిటేషన్ కోసము ఎవరైతే ఆ అజిటేషన్లో పాల్గొన్నారో ఎట్ ది సేమ్ టైం వాళ్ళందరికీ కూడా ప్రీవియస్ గవర్నమెంట్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. సో అది కూడా కంటిన్యూయేషన్లో భాగంగా ఈసారి కూడా కొంతమంది 21 నుంచి 40 ఇయర్స్ వరకు కూడా అందరూ కూడా ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. సో ప్రస్తుతం మనం కొంతమంది గ్రూప్ వన్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో అడిగి తెలుసుకుందాము. బ్రదర్, మీకు ఏం క్వైరీస్ ఉన్నాయి అసలు ఈ గ్రూప్ వన్ మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ దీని గురించి? అంటే మీ 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 ఇబ్బంది, మీరు ఏమి ఇబ్బంది పడుతున్నారో, మీ బాధ ఏంటి? సో ప్రజెంట్ ఉన్న ర్యాంకింగ్ లిస్ట్లో చాలా మటుకు మన యూపీఎస్సీ రాష్ట్రం వాళ్ళు కూడా ఎవరు లేరన్నమాట. అండ్ కరెక్షన్లో చాలా మటుకు లోపాలు ఉన్నాయని చెప్పేసి అందరూ స్టూడెంట్స్ చాలామంది డిమాండ్ చేస్తున్నారు రీవాల్యుయేషన్ కోసం అని చెప్పేసి. మేము కూడా హానరబుల్ సీఎం అండ్ రేవంత్ రెడ్డి గారిని కూడా ఒకటే కోరుకుంటున్నాం. అండ్ రెస్పెక్టెడ్ టీజీపీఎస్సీ బోర్డుని కూడా ఒకటే కోరుకుంటున్నాము. కాబట్టి కన్సర్న్స్ వస్తున్నాయి, అంటే క్వరీస్ వస్తున్నాయి, రీవాల్యుయేషన్గా డిమాండ్ చేస్తున్నారు. అండ్ ఇలాంటి గవర్నమెంట్ ఆప్షన్ ఇచ్చింది కదా మీకు రీవాల్యుయేషన్ గురించి, రీకౌంటింగ్ ఇచ్చారు. బట్ అలాంటి దాంట్లో ఏం కాలేదు. 24th డేట్ ఎండ్ అయిపోయింది, అందరం కూడా అప్లై చేసుకున్నాం. దాంట్లో ఎలాంటిది చేంజెస్ ఏం రాలేవు. ఆల్రెడీ జీఆర్ఎల్ ఏదో ఉందో అది వచ్చి, అంటే మార్క్స్ ఏమైతే వచ్చిందో మనకు అవే వచ్చాయి మళ్ళీ. అండ్ చాలామంది యూపీఎస్సీ వెళ్ళిన వాళ్ళకి కూడా మార్క్స్ తక్కువ వచ్చినాయి అనమాట. అంటే లైక్ ఇంటర్వ్యూ కూడా వెళ్ళారు వాళ్ళు. అయినా కానీ వాళ్ళకు ఈ ప్రజెంట్ జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ వన్ మెయిన్స్లో మార్క్స్ తక్కువ వచ్చినాయి, సేమ్ రెస్పెక్టివ్ సబ్జెక్ట్లోనే. కాబట్టి కొద్దిగా దాని విషయం మీద సీఎం గారు కొద్దిగా చూడాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదే ఎగ్జాక్ట్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఎగ్జామ్ వాట్ యు కాల్డ్ పేపర్ దిద్దే దాంట్లో ఎవాల్యుయేషన్లో కానీ ఇంకా మిగతా ఆస్పెక్ట్స్ ఏమున్నాయి? అంటే ఎవాల్యుయేషన్ స్టాండర్డ్స్ అనేవి యూపీఎస్సీ రేంజ్లో లేవని చెప్పేసి అనుకుంటున్నాం మేము అందరము. అంటే లైక్ మేము చాలా మటుకు బాగా రాసామని చెప్పేసి మేము అందరము ఫీల్ అయినాము. బట్ స్కోరింగ్ మాత్రం మేము అనుకున్న రేంజ్లో రాలేదు అని చెప్పేసి. ఎండ్ ఆఫ్ ది డే సో మీరు పేపర్లో ఏదైతే అపియర్ అంటే మీరు ఏదైతే రాస్తారో అదే దాన్ని బట్టే మీకు మార్క్స్ వస్తాయి. కాబట్టి మీకు కాన్ఫిడెంట్ మీరు ఉండొచ్చు, నేను పేపర్కి బాగా రాశాను కానీ నాకు రిజల్ట్ రాలేదు అనుకోవడం అది కరెక్ట్ కాదు కదా. అంటే ఇది నా ఒక్కందో కాదు కదా ఇష్యూ ఇది. అంటే ఇప్పుడు లైక్ అపెక్స్ బాడీ ఉంది మనకు యూపీఎస్సీ లాంటి అలాంటి దాంట్లో కూడా క్వాలిఫై అయ్యారు. అలాంటి ఎగ్జామ్లో క్వాలిఫై అయినా కానీ ఇక్కడ ఫెయిల్ అయిపోయారు అనమాట. లైక్ టాప్ ఎస్ఏ లాంటి పేపర్స్ ఉన్నాయి ఇప్పుడు, దాంట్లో అక్కడ యూపీఎస్సీలో 150, 134 స్కోర్ చేశారు. బట్ టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఎస్ఏలో మాత్రం 44, 42 లాంటి మార్క్స్ స్కోర్ చేశారు. ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 monthలో వాళ్ళ స్కిల్ అయితే ఎక్కడికి పోదు కదా అని మా ఉద్దేశం. డెఫినెట్లీ అంటే యూపీఎస్సీ ఓకే మైట్ బి సిమిలర్గా గ్రూప్ వన్ కూడా సబ్జెక్ట్స్ సిమిలర్గా ఎవ్రీథింగ్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఎట్ ది సేమ్ టైం తెలంగాణ హిస్టరీ కూడా ఉంటుంది, కొద్దిగా లోకల్ సబ్జెక్ట్ కూడా ఉంటుంది దాంట్లో సిలబస్లో. సో డిఫరెన్స్ ఏముంటుంది దాంట్లో? సో అరౌండ్ ఒక 60-65% వరకు చాలా మటుకు యూపీఎస్సీ సిలబస్ మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది. అరౌండ్ ఒక 35-40% మాత్రమే తెలంగాణ ఇష్యూస్ మనకి యాడ్ అవుతూ ఉంటుంది. అండ్ ఎగ్జామ్కి కూడా మాకు యాంపుల్ ఆఫ్ టైం దొరికింది మాకు ప్రిపేర్ అవ్వడానికి. యూపీఎస్సీకి ప్రిపేర్ అయినతో మాకు దీనికి టైం దొరికింది కాబట్టి మేము దాన్ని చాలా బాగా ప్రిపేర్ అయినాం మేము. అంటే లైక్ తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఉన్న సబ్జెక్టు పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా బాగా ప్రిపేర్ అయినాం. అండ్ అక్కడ ఉన్న స్కిల్ని మేము తెలంగాణ దాని పాయింట్ ఆఫ్ వ్యూలో అటాచ్ చేసుకున్నాం కాబట్టి మేము ఎక్స్పెక్ట్ చేసినాం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ని ఏం అభ్యర్థించాలనుకుంటున్నారు? గవర్నమెంట్ని ఏం కోరాలనుకుంటున్నారు? ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ లైక్ ఇప్పుడు ఉన్న ఇష్యూస్ని ఒకసారి గవర్నమెంట్ అడ్రస్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఆ ఇష్యూస్ ఏంటి? అంటే లైక్ రీవాల్యుయేషన్ లాంటిది, లైక్ కొద్దిగా అందరి ఇష్యూస్కి ఇదే ఉంది ఇప్పుడు. లైక్ మార్క్స్ తక్కువ వచ్చినాయి అండ్ ఎవాల్యుయేషన్ స్టాండర్డ్స్ అని తక్కువ ఉన్నది అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. కాబట్టి గవర్నమెంట్ ఒక్కసారి మమ్మల్ని అడ్రస్ చేస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నాము. బ్రదర్, మీరు అపియర్ అయ్యారు కదా ఎగ్జామ్, మీ క్వైరీస్ ఏమున్నాయి? మేము అపియర్ అయినామండి, కాకపోతే మాకు కొంచెం ఎవాల్యుయేషన్ అంత లేదనిపించింది. అందరికీ బాగానే వచ్చినాయి కానీ మాకు మాత్రం కొంచెం అందరికీ నార్మల్గా వచ్చేసినాయి మార్క్స్ అయితే. సో మాకేం లేదు, మళ్ళీ ఒక్కసారి రివాల్యుయేషన్ ఏదైనా ఆప్షన్ ఉంటే మా లక్ మేము ట్రై చేద్దాం. మా ఆప్షన్స్ మాకు ఉంటాయి కదా. మేము ఇప్పుడు రీకౌంటింగ్కి పెట్టారు కదా ఆప్షన్ గవర్నమెంట్, మళ్ళీ రీవాల్యుయేషన్ ఎందుకు కోరుకుంటున్నారు? రీకౌంటింగ్ ఒక 4 days టైం ఉండే మాకు, పెట్టేసినాము. అయిన తర్వాత ఒక 4 days టైంలోనే జీఆర్ఎల్ వచ్చేసింది. సో మాకు రీకౌంటింగ్ అయిందో లేదో అంత క్లారిటీ లేదు. సో మీరు గవర్నమెంట్ ఏం అభ్యర్థించాలనుకుంటున్నారు, ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? ఒకసారి రీవాల్యుయేషన్ ఆప్షన్ అనేది మాకు కూడా ఉంటే మాకు కూడా బాగుంటుంది.
అంతే. సో మీరు ఇప్పుడు గవర్నమెంట్ ట్రాన్స్పరెంట్గా ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేయలేదనుకుంటారా? కండక్ట్ చేయలేదే అనుకుంటాం మేము. ఇంకా ఈ ఈ చూస్తున్నాం కదా కాన్సిక్యూటివ్గా ఒకటే సేమ్ మార్క్స్ వచ్చినాయి అందరికీ. సో అట్లా అనుకుంటాం మేము. రీవాల్యుయేషన్ ఉంటే ఒక ఛాన్స్ ఇస్తే అయిపోతుంది కదా అని. సో మీరు గవర్నమెంట్కి ఏమన్నా రిప్రజెంటేషన్ కానీ ఏదైనా లెటర్ కానీ ఇచ్చారా రివాల్యుయేషన్కి మళ్ళీ? ఇప్పుడైతే ఇవ్వలేదు, సో ఇప్పుడు ఇస్తాం మేము సో రిప్రజెంటేషన్. ఇప్పుడు ర్యాంక్స్ కూడా అనౌన్స్మెంట్ షార్ట్లీ ఉందనుకుంటా, మీరు ఇప్పుడు ఇస్తే. ఇంకా రాలేదు ర్యాంక్స్ అనేది, ఇంకా ఒక 5-6 డేస్ తర్వాత వస్తుంది అనుకుంటున్నాం. సో మరి ఈ లోపల అప్పటిలోపు ఇస్తాం. సో ఇవి అపార్ట్ ఫ్రమ్ దిస్ ఇంకా వేరే ఏమైనా క్వైరీస్ ఉన్నాయా మీకు? అంతే ఇంకేం లేదు. ఇక్కడ ఒక సీనియర్ ఆస్పిరెంట్ ఉన్నారు, ఆయన కూడా అడిగి తెలుసుకుందాము. చెప్పండి, మీకేం క్వైరీస్ ఉన్నాయి? Yeah. Good evening, sir. Thanks for the opportunity. First of all, I am an IITian. I was an UPSC aspirant. I have scored very well marks in essay as well as the general studies by the UPSC. The UPSC has awarded those marks to me, which were too good. But when compared to TGPSC, I have a doubt on the evaluation process. Like how far I am not. Telugu. సో ఇక్కడ ఏంటంటే ఆ ఎవాల్యుయేషన్ ప్రాసెస్లో ఇన్ఎఫెక్టివ్ అంటే ఎఫిషియెంట్గా యూపీఎస్సీ స్టాండర్డ్స్ అని చెప్పారు కదా, ఆ స్టాండర్డ్స్ అనేది పాటించలేదనేది ఒక సందేహం. అంటే నాకే కాదు, నాలాంటి వాళ్ళు చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇచ్చారో, మా మిత్రులు ఉన్నారు, ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు. అతను ఎస్ఏకే ఒక ఫ్రెండ్కి 139 మార్క్స్ వస్తే ఇక్కడ 46 మార్కులు వేశారు టీజీపీఎస్సీ. అలాగే నాకు అక్కడ యూపీఎస్సీలో అరౌండ్ 120 మార్క్స్ వస్తే ఇక్కడ వచ్చేసి 41.5 మార్క్స్ వేశారు ఎస్ఏలో. అంటే అక్కడ యూపీఎస్సీలో మాకు 2 ఎస్ఏలు ఉంటాయండి. ఆ 2 ఎస్ఏలలో మాకు బ్రహ్మాండ మార్కులు వస్తే ఇక్కడ 3 ఉంటే నాకు 41.5 మార్కులు వేశారు. అలాగే తెలంగాణ మూవ్మెంట్లో తగ్గించారు. ఇక వేరే పేపర్స్లలో అంతంత మాత్రమే ఇచ్చారు మార్క్స్, ఎక్సెప్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్. అంటే నాకు ఒక డౌట్ ఏంటంటే ఇక్కడ ఎకానమీ అనే సబ్జెక్టు చాలా డైనమిక్, ఇట్స్ వెరీ టఫ్ యాక్చువల్లీ. అంటే కొందరు ఇంటర్వ్యూస్ చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు లెస్ దెన్ 90 డేస్ 3 monthsలో, అంటే నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, నేను ఒక యూపీఎస్సీ ఫ్యాకల్టీని, ఐ టాట్ ఇన్ ఇన్స్టిట్యూషన్స్. సో నాకే టఫ్ అనిపించింది యాక్చువల్. ఆ 15 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలంటే అవన్నీ అనలైజ్ చేసేసి మైండ్ని అన్ని సబ్జెక్ట్ని మనం కేంద్రీకరించి బాగా రాయగలగాలి ఎఫెక్టివ్గా. అది నాకే ఇబ్బంది అనిపించింది. అలాంటిది వాళ్ళు లెస్ దెన్ 1 month, లెస్ దెన్ 30 daysలో వాళ్ళు ఈజీగా సిలబస్ కవర్ చేశారంట. అంటే కమింగ్ టు యూపీఎస్సీ అండ్ టీజీపీఎస్సీ, ద సిలబస్ ఈజ్ లైక్ ఆల్మోస్ట్ 310 మార్క్స్ ఆన్ తెలంగాణ జాగ్రఫీ ఉండొచ్చు, తెలంగాణ మూవ్మెంట్, తెలంగాణ హిస్టరీ అండ్ ఆల్. అయితే నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఐ రిజైన్ ద జాబ్ అండ్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ సిన్స్ 2 years ఫర్ దిస్ ఎగ్జామినేషన్. సో అంత ఎఫర్ట్స్ ఇచ్చిన రాత్రింపగుళ్ళు, సో మార్కులు 400 దాటలేదు నాకు. అంటే నేను యాక్చువల్గా వన్ ఆఫ్ ద టాపర్స్లో ఉంటానని అనుకున్నా. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఐ విల్ బి ద టాప్ మార్క్స్లో నాకు ఒక 500 క్రాస్ అయితే ఏమో అని అనుకున్నా. బికాస్ ఆఫ్ అంటే డిగ్రీ లెక్చరర్స్కి ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ దేర్ నాలెడ్జ్, బట్ ఆ కెపబిలిటీ అనేది యూనివర్సిటీ ప్రొఫెసర్స్, యూపీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దిద్దిన వాళ్ళు, అలాంటి వాళ్ళు అయితే ఎఫెక్టివ్గా మార్క్స్ అనేది అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ టీజీపీఎస్సీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లతోని పేపర్ ఎవాల్యుయేట్ చేయించారని మీరు అనుకుంటున్నారా? అంటే డిగ్రీ లెక్చరర్స్ అనేది కొన్ని వెబ్ నోట్లో రిలీజ్ చేశారు టీజీపీఎస్సీ. సో డిగ్రీ కాలేజ్ అనేది ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్స్ మినిమం ఉండాలి ఆ స్టాండర్డ్స్. ఇప్పుడు నేను ఎస్ఏలో పొలిటికల్ సైన్స్, ఇప్పుడు ఎథిక్స్లో జాన్ రాల్స్ థియరీ ఆఫ్ కాన్సెప్ట్ జస్టిస్ అనేది ఉంటుంది, వేల్ ఆఫ్ ఇగ్నోరెన్స్. అది రాస్తే వీళ్ళకి ఏమర్థమవుతుందండి? ఇప్పుడు అలాగే ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనేది ఒక సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ఎకానమీ పేపర్ అనేది ఇప్పుడు హిందీ రానివాడు హిందీ పేపర్ దిద్దితే ఎట్లుంటుంది? అలా అంటే అక్కడ ఆల్రెడీ కేసు రిజిస్టర్ చేశాము. అంటే 18 సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ అక్కడ 12 సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే దిద్దారు. మరి ఆ 6 సబ్జెక్టులు ఎవరు దిద్దినట్టు? అంటే ఇప్పుడు నాకు హిందీ రానప్పుడు నేను హిందీ పేపర్ దిద్దగలుగుతున్నా? సో ఆ ఎక్స్ప్లెనేషన్ అనేది టీజీపీఎస్సీకి ఆల్రెడీ వీ రేస్ లాట్ ఆఫ్ గ్రీవెన్సెస్, బట్ వీ డిడ్ంట్ గెట్ ఎనీ రిప్లై ఫ్రమ్ ద టీజీపీఎస్సీ బాడీ, కాన్స్టిట్యూషనల్ బాడీ. అయితే మాకు ప్రభుత్వం మీద ఏం వ్యతిరేకత లేదు. ఇప్పుడు జాబ్స్ బాగా నింపుతున్నారు, క్విక్ యాక్షన్స్ ఉన్నాయని వీఆర్ ఫీలింగ్ వెరీ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ దాట్. బట్ ఇది ఎఫెక్టివ్గా కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీపీఎస్సీ కండక్ట్ చేశారు Group 1 ఎగ్జామినేషన్స్. సో అక్కడ ద స్ట్రెంత్ ఆఫ్ ద క్యాండిడేట్స్, ద మెయిన్స్ ఆస్పిరెంట్స్ వర్ ఓన్లీ 6,000. అయితే వాళ్ళకు దాదాపు 3 months టైము అంటే దిద్దడానికి.
ఇక్కడ ఉన్న స్ట్రెంత్ ఏంటి 21,000, కానీ మనకున్న 90 డేస్లో దిద్దారని చెప్తున్నారు. అది 2 ఎవాల్యుయేషన్స్. ఇఫ్ దెర్ ఈస్ అ 15% మోర్ దెన్ 15% గ్యాప్ ఉంటే థర్డ్ ఎవాల్యుయేషన్కి వెళ్తామన్నారు. మరి ఈ 90 డేస్లో 21,000 క్యాండిడేట్స్ పేపర్లు, 21,000 ఇంటూ 7 పేపర్లు, మరి అది ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు మనం అదే విషయం కనుక యూపీఎస్సీతో కంపేర్ చేసుకుంటే, యూపీఎస్సీ కూడా ఆన్ యావరేజ్ ప్రతి సంవత్సరం 12,000 నుంచి 15,000 మంది మెయిన్స్ రాస్తారు. వాళ్ళ ఎవాల్యుయేషన్ కూడా ఆల్మోస్ట్ 3 months తీసుకుంటుంది అప్రాక్సిమేట్లీ. బట్ ఇక్కడ 21,000 మెంబర్స్కి అంత త్వరగా దట్టు అంతమంది ఎఫెక్టివ్ ఎవాల్యుయేటర్స్ ఇక్కడ ఉన్నారా? మరి డిగ్రీ లెక్చరర్స్తో దిద్దినప్పుడు వాళ్ళకి ఆ కెపబిలిటీ ఉందా లేదా? మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారా డిగ్రీ లెక్చరర్సే ఇది ఎవాల్యుయేట్ చేసి ఉంటారా మీ పేపర్స్? అంటే ప్రిసైజ్గా రిపీటెడ్లీ అడుగుతున్నాను. అవును సార్, అది వెబ్ నోట్లో ఇచ్చారు కదా, డిగ్రీ కాలేజ్ అన్నప్పుడు డిగ్రీ లెక్చరర్సే ఉంటారు కదా అక్కడ. ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫెసర్ అనుకుంటారు మీరు, వేరే అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ ప్రొఫెసర్లను కూడా హైర్ చేసుకొని ఉంటారు కదా. టీజీపీఎస్సీ వాళ్ళు ఏమన్నారంటే దేశం నుంచి మొత్తం నలుమూలల నుంచి తెచ్చారంట ప్రొఫెసర్స్ని దిద్దారని. మరి అలా దిద్దినప్పుడు నేనంటే సరే నేను పర్ఫామ్ చేయలేదు అనుకోండి, మరి అందరూ యూపీ ఆస్పిరెంట్స్ నాలాగా. కొందరు నా మిత్రులు పిహెచ్డి పీడిఎఫ్లు చేశారు. అయితే ఒక మిత్రుడు 10 పుస్తకాలు రాశాడు, ఆయన తెలుగు మీడియంలో రాశాడు. 30 ఆర్టికల్స్ అంటే తెలుగు మీడియం నుంచి అలా పబ్లిష్ అయినాయి. మరి ఆయనకు 336 మార్కులు వేశారు. మరి ఇది న్యాయమా? అంటే మాకు క్వాలిటీ లేకనా, మేము రాయలేకనా, చదవలేకనని కాదు, అంటే ఇంత పర్ఫామ్ చేసినా కూడా మార్కులు పడలేదు. అంటే ఈ వ్యత్యాసం అనేది అడుగుతున్నాం మేము, అంతే. అయితే ఈ మీన్ వైల్ ప్రాసెసింగ్లో 2 చైర్మన్లు చేంజ్ అయ్యారు. మహేందర్ రెడ్డి గారు ముందు ఉన్నారు, దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ బుర్రా వెంకటేశం సార్ వచ్చారు. దానికి దీనికి ఏమి సంబంధం అండి? ఎవాల్యుయేషన్, పేపర్ ఎవాల్యుయేషన్ అనేది అసిస్టెంట్ ప్రొఫెసర్ మీరు అంటున్నారు, డిగ్రీ లెక్చరర్స్ పర్హాప్స్ డిగ్రీ లెక్చరర్స్ ఎవాల్యుయేట్ చేసి ఉన్నారు అంటారు. సో టీజీపీఎస్సీ చైర్మన్ మారినంత మాత్రాన కూడా గవర్నింగ్ బాడీ అనేది యథావిధిగా ఫంక్షన్స్ అనేవి ఉంటాయి కదా. కరెక్టే సార్, ఇప్పుడు చైర్మన్స్ మారినప్పుడు వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అనేవి చేంజ్ అవుతాయి. ద మార్కింగ్ సిస్టమ్ మేబీ సపోజ్ let us say that if there are chairmen, కాన్స్టిట్యూషనల్ బాడీ కదా, కాన్స్టిట్యూషనల్ బాడీకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు చేంజ్ చేస్తారు? ఇట్ డిపెండ్స్ అపాన్ ద చైర్మన్ కదా అండి. ఇప్పుడు చైర్మన్ ఈస్ ద హెడ్, కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ దట్, ఈస్ ద అథారిటీ ఓవర్ దట్. హీ కెన్ డూ యాజ్ పర్ హీస్ రెగ్యులేషన్స్. ఓకే, యాజ్ పర్ హీస్ రెగ్యులేషన్స్ పర్టైన్ టు ద కాన్స్టిట్యూషనల్ బాడీ. సో అక్కడ స్ట్రిక్ట్ కరెక్షన్స్ జరిగిండొచ్చు 2 spells అన్నప్పుడు. ఇప్పుడు మహేందర్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్ట్రిక్ట్ జరిగింది అనుకుందాం సపోజ్. అలాగే బుర్రా వెంకటేశం సార్ ఉన్నారు, అక్కడ మేబీ ఇప్పుడు 1 మార్క్ డిఫరెన్స్ అయినా కూడా, సపోజ్ లివింగ్ ఎస్ఏ పేపర్ 75 questions అనుకుందాము, 15 5s 75. సో ఒక్కొక్క మార్క్ తేడా వచ్చిన 75 మార్కుల డిఫరెన్స్ వచ్చింది. సపోజ్ అదే 2 marks వేరియేషన్ అంటే ఇట్ విల్ గో టు 200. ఇప్పుడు నేను 500 క్రాస్ అయ్యే వ్యక్తిని, నేను వచ్చేసి బిలో 400 ఉన్నాను నేను. సో అక్కడ నాకు ఏ పోస్ట్ రాదు. అంటే నేను అనేది ఏంటంటే, నేను టీజీపీఎస్సీని బ్లేమ్ చేయడం కానీ గవర్నమెంట్ని బ్లేమ్ చేయడం అనేది కాదు. ఇఫ్ పీపుల్ ఆర్ మోర్ నాలెడ్జబుల్ అండ్ విజ్డమ్ దాన్ మీ, ఐఎమ్ వెల్కమ్, ఐ హానర్ దెమ్. అంటే వాళ్ళని సెలెక్షన్ చేయండి. అంటే ఇక్కడ నేనే ఒక్కనే కాదు, అందరు అభ్యర్థులది ఇదే ఒక డౌట్ అన్నట్టు, సందేహం. మరి ఇన్ఎఫెక్టివ్ పర్సన్స్ అడ్మినిస్ట్రేషన్లో ఎంటర్ అయితే వాట్ అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అనేది ఒక నా యొక్క డౌటు, సందేహం అన్నట్టు. అది మీ ముందు చెప్తున్నాను నేను. ఓకే, సో ఇప్పుడు మీరు ఫైనల్గా ఈ కన్క్లూజన్ ఏంటంటే మీరు ఏం కోరుకోవాలనుకుంటున్నారు గవర్నమెంట్ నుండి? ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒకటి రీఎవాల్యుయేషన్ సార్. సో ఇక్కడ మనము ఫిగర్స్ కొన్ని నేను చూపెడతాను. ఫర్ ఎగ్జాంపుల్ టోటల్ సెంటర్స్, ఇప్పుడు చాలా సెంటర్స్ ఉన్నాయండి. షో ఇట్ టు కెమెరా ప్లీజ్. బట్ ఐ థింక్ విల్ ఇట్ కవర్? యప్ యూ హ్యావ్ టు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్, is it okay? Yeah. So I'll explain the thing like what is shown in the camera. Like there are like there are different centers. Will you show it again clearly? Yeah. So there is a center code and the number of the strength allotted to each center, as well as the attendance of each center, and followed by how many people are being selected in that. How it's relevant to the paper evaluation? How it's relevant? Let me explain that. I will tell you. Like what I'm saying is, there are different centers. Center 1, C1. The centers చాలా ఉన్నాయి యాక్చువల్గా, అప్రాక్సిమేట్లీ 45 centers అండి. సో దాంట్లో ఇప్పుడు సెంటర్ కోడ్ 1819లోనే సెంటర్ స్ట్రెంత్ వచ్చేసి 18,077 అండ్ అటెండెడ్ పర్సన్స్ 10,135, దాంట్లో 69 అయినారు. అంటే వాట్ ఐమ్ సెయింగ్ ఇస్
2 సెంటర్లోనే కేవలం 74 మంది సెలెక్ట్ కావడం ఏంటి? మరి అక్కడ దాదాపు తక్కిన ఒక 25-30 సెంటర్లలో 69 మంది, అంటే ఆ సెంటర్కి ఈ 2 సెంటర్లోనే వెల్ క్వాలిఫైడ్ పీపుల్ బాగా చదివే వాళ్ళు ఇక్కడే ఉన్నారా? అంటే ఇది ఒక సార్ అట్లా ఎందుకు అనుకుంటారు? బేస్డ్ ఆన్ దేర్ మెరిట్ దే పర్ఫార్మ్ సీమ్స్, వాళ్ళు పేపర్ బాగా ఇచ్చి ఉంటారు కదా, అందుకే వాళ్ళకి మార్క్స్ వచ్చి ఉంటాయి కదా. ఐ అగ్రీ విత్ దట్. ఓన్లీ థింగ్ ఈజ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఆల్టర్నేట్ హాల్ టికెట్స్ ఉంటాయి కదా నంబరు, వాళ్ళకి సిమిలర్ మార్క్స్ వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ నా హాల్ టికెట్ నెంబర్ 1 అనుకోండి, మీ హాల్ టికెట్ నెంబర్ 3, మధ్యలో ఒక ఆల్టర్నేట్ ప్రతి దానికి యాబ్సెంట్ అయ్యారు. మరి ఎందుకైనారో నాకు తెలియదు, మేబీ అది న్యాచురల్ అయిందని అనుకుందాము. బట్ ద థింగ్ ఈజ్ మీకు నాకు సపోజ్ నాకు 410 వస్తే మీకు 410 వచ్చినాయి. అట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, మా దగ్గర డేటా ఉంది. ఇది ఇప్పుడు మీరు అంటున్నాను ఆల్టర్నేట్ నెంబర్స్ కి, హాల్ టికెట్ నెంబర్స్ కి స్కోర్ అనేది ఎక్కువ వచ్చింది అంటున్నారు. దానికి రిలవెన్స్ ఏముంటుందంటే, ఇప్పుడు నేను అపియర్ అయ్యి ఉంటాను, నేను బెటర్ గా పేపర్ లో అనేది పర్ఫార్మెన్స్ అంటే బాగా రాస్తే నాకు మార్క్స్ ఇస్తారు. సో దాంట్లో ఇప్పుడు ర్యాండమ్ గా ఆల్టర్నేట్ నెంబర్స్ కి సేమ్ స్కోర్ వస్తుందని అలా ఇలా చెప్పగలుగుతారు? ఇప్పుడు ఒకటే రూమ్ లో వాళ్ళ పేపర్లో వచ్చింది, ఒకటే రూమ్ లో 3 టాప్ చేశారు, 500 పైకి మార్కులు వచ్చినాయి. అంటే ఎలా సాధ్యం అండి? ఇప్పుడు వేరే సెంటర్లు అంటే అక్కడ లేరా? అంటే మీకు ముందే తెలుసా వీళ్ళు బాగా 500కు క్రాస్ అవుతారని మీకు తెలుసా ఏమన్నా? ఇప్పుడు మీరు చెప్పిన దానికి నేను అనేది ఏంటంటే, ఎగ్జామ్స్ లో అట్లా ఎలా ప్రెడిక్ట్ చేస్తారు? ఎవరైతే రాశారో ఆ మార్క్స్ మళ్ళీ అవి రీఎవాల్యుయేట్ చేయండి, లేదంటే మొత్తం ఎవాల్యుయేట్ చేయండి. ఇప్పుడు ఎవాల్యుయేషన్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్స్ అన్నారు. సో యూపీఎస్సీ స్టాండర్డ్స్ అంటే అక్కడ మ్యాక్సిమం టాపర్కే అట్ ద వర్స్ట్ కేస్ 45%కి మించదు. సపోజ్ 1000 మార్కులు ఉన్నాయనుకోండి, 500 దాటదు, ఇక దాని తక్కువనే ఉంటుంది, ఇంకా 450 కానీ ఆ రేంజ్లో. బట్ ఇక్కడ వచ్చేసి 65-66% చాలామందికి వచ్చాయి. ఇది హైలీ ఇంపాసిబుల్ అన్నట్టు. అంటే మినిమమ్ 35 to 45 రేంజ్లో యూపీఎస్సీ స్టాండర్డ్స్ ఉంటుంది. మరి మీరు యూపీఎస్సీ స్టాండర్డ్స్ అన్నారు, మరి కరెక్షన్ మీద సందేహాలు. అందరికీ 550 టాపర్, 500 పై చిలుకు దాదాపు 50-60 మంది ఉన్నారు. సో అది ఇంకోటి సిమిలర్ మార్క్స్ చాలామందికి వచ్చాయండి. ఇప్పుడు కొంత ఫ్లక్చువేషన్స్ అనేవి ఉంటాయి కదా. సో ఇప్పుడు కన్క్లూజన్ ఏంటి సార్? మీరు కన్క్లూడ్ ఏం చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్ నుండి మీరు ఏం రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నారు? గవర్నమెంట్కి మేము వ్యతిరేకం కాదు, మేము వీఆర్ హంబ్లీ రిక్వెస్టింగ్ దమ్ దట్ ఇఫ్ ఆల్ ద పేపర్స్ ఆర్ రీఎవాల్యుయేటెడ్, అంటే జస్టిస్ అనేది అంటే ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకు న్యాయం చేస్తే చాలా బాగుంటుంది. సో అందరూ, నేనే అని కాదు, చాలామంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఇంటర్వ్యూ వరకు వెళ్ళారు, పిహెచ్డి స్కాలర్స్ ఉన్నారు, అంతా వాళ్ళు నష్టపోయినారు. అంటే సిస్టంలో ఇన్ఎఫెక్టివ్ పర్సన్స్ ఎంటర్ అయితే అది మన స్టేట్కి, సమాజానికే ప్రాబ్లము. సో లాస్ట్లీ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఫర్ రీఎవాల్యుయేషన్. ఎవరైతే వాళ్ళు అర్హులు ఉన్నారో వాళ్ళకు జస్టిస్ చేస్తే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. సో గవర్నమెంట్కి వ్యతిరేకం కాదు, టీజీపీఎస్సీకి వ్యతిరేకం కాదు. ఆల్రెడీ ఐ రేస్ ద ఇష్యూ ఇన్ ఎన్సీఎస్టీ. మీరు ఐఐటీలో ఇక్కడ ఫ్యాకల్టీ, ఐఐటీలో ఇక్కడ చదివారు? నేను ఐఐటీ ఖరగ్పూర్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, and I worked in IBM and other software companies, and even I worked as a assistant professor at NIT Tadepalligudem as an ad hoc faculty, and I worked as a UPSC faculty at Pragna IAS as well for a certain period of time. And currently I fully focused, like resigning my job and focused on TGPSC Group 1 because I lost the attempts at UPSC. So I thought that this is a ray of hope. Like persons like me, the only request from the government is re-evaluation and justice for the true aspirants. Okay, if I don't get, I am not shocked or worried, but if the people are knowledgeable than me, I welcome that. So the last request is re-evaluation, nothing other than that. సో ఇది గ్రూప్ 1 అభ్యర్థుల వాదన. కొంతమంది ఐఐటీలో చదువుకొని దాదాపు ఐటీ ప్రొఫెషనల్స్గా ఉండి ఐటీ జాబ్లో వదులుకొని గ్రూప్ 1కి క్రాక్ చేస్తామని ఆశతోని ఇక్కడ పరీక్షలకి తాము హాజరయ్యామని, కానీ ఇక్కడ యూపీఎస్సీ స్టాండర్డ్స్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టాండర్డ్స్లో ఎగ్జామ్ని కండక్ట్ చేస్తామని చెప్పారు. కానీ అది యూపీఎస్సీ స్టాండర్డ్స్కి తగిన విధంగా గ్రూప్ 1 అనేది టీజీపీఎస్సీ నిర్వహించలేదని కూడా చెబుతున్నారు. ర్యాండమ్గా అంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్కి సేమ్ స్కోర్ రావడం ఏంటి, ఒకే రూమ్లో హయ్యెస్ట్గా ఒకే సెంటర్లో దాదాపు 69 మందికి రావడము, మిగతా సెంటర్స్లో చాలా తక్కువ మంది క్వాలిఫై అవ్వడం ఏంటి అని కూడా వాళ్ళు వాపోతున్నారు. అట్ ది సేమ్ టైం రీవాల్యుయేషన్కి మాకు ఆపర్చునిటీ ఇవ్వాలి అంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ తేజతో శ్రీచరణ్, హైదరాబాద్.